సోమయ్య గారు నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడున్నారే? ఆఫీసులో ఉన్నాను అన్న మీ కమిషనర్ గారు రానా? సార్ కూడా ఉన్నట్టుందన్న. జర ఫోన్ ఎత్తట్లేడే. మా ఫోన్ మేము ఎంత బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలమైన ఆయన రెడ్డి గారు అయితే ఫోన్ ఎత్తంటే జర ఒకసారి ఫోన్ మాట్లాడిపోయానా జానయ్య గారు మాట్లాడుతారటని చెప్తాను ఇప్పుడు మన వాళ్ళు పంపిస్తాను. నన్ను పంపించి జర జానయ్య గారు ఫోన్ చేస్తారట ఎత్తట్లేరని చెప్పండి. అవును నన్ను పంపి. కానీ ఇంకొక విషయం అన్న, ఇప్పుడు నేను వివి ఎన్క్లేవ్ లో ఉన్నానా? అవునా. ఇప్పుడు ఇది ఏంది, జగదీశ్వర్ రెడ్డి గారు 9వ తారీఖు 10వ నెల 2023లో ఒక శిలాఫలకం వేసిండు. అందులో ఓపెన్ జిమ్ కోసం అని 15 లక్షలు మంజూరు చేసినట్టుగా మీ మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి గారు, మా సోదరి అన్నపూర్ణ గారు వారు అందరు కలిసి చేసిపోయారు. ఇక్కడ ఆ ప్లేస్ లో, ఆ శిలాఫలకం వేసిన ప్లేస్ లో ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఊడబీకి అవతలేసి ఆడ ఉన్నటువంటి ఆ పిల్లలు ఆడుకునేటటువంటి మెటీరియల్ అంతా ఊడబీకి వెనకేసారు గోడవతల. వెనకేసి ఇప్పుడు ముందు వైపున ఒక రెడ్డి గారు, ఎవరు శేఖర్ రెడ్డి గారట, శేఖర్ రెడ్డి గారు ఇల్లు కడుతుండట. అన్నా మీకేమన్నా ఐడియా ఉందా? మీకేమన్నా వచ్చిందా? గతంలో పర్మిషన్ ఇచ్చి ఉందన్న. అది వాస్తవంగా రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరికి? శేఖర్ రెడ్డి అనే అతనికి ఉన్నాయంట. అది అంతా తీపిస్తాను నేను. ఓకే ఓకే అన్న. శేఖర్ రెడ్డికి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే జగదీశ్వర్ రెడ్డిని తీసుకుపోయి రామాంజన్ రెడ్డి గారు శిలాఫలకం ఎందుకు వేసిండు అన్న? అప్పుడు ఎట్లా జరిగిందో మరి ఎట్లా జరిగిందో అంటే, ఆ రోజు కూడా మీరు ఉన్నారు. మీ మున్సిపల్ కమిషనర్ రామాంజనేయ రెడ్డి గారు దాని ఎవిడెన్స్, ఆ ఇల్లు కడుతున్న కాడ దాని మూలాలు ఉన్నాయి. ఇప్పుడు నేను తీసిన అది వీడియో కూడా అప్లోడ్ చేసిన సూర్యాపేట ప్రజలకు తెలిసేట్టుగా. మీకు దాని తర్వాత ఆయన ఎప్పుడు 2023లో వేసిండు. శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుండు? శేఖర్ రెడ్డి ఫైల్ తీస్తే తెలుస్తుంది అన్న. మరి మీరు తీయాలి కానీ ఇక్కడ ప్రజలందరూ మీకు సీఎంఓలో దరఖాస్తు పెట్టిర్రు, కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టిర్రు, మీ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టిర్రు. ఒక రిపోర్ట్ గతంలో చేసిన రిపోర్ట్ కూడా ఉందన్న, తీస్తాను అన్న. ఏమున్నాయో తీసి ఏమైనా వీలైతే రాగలుగుతారా అన్న ఇక్కడికి? మా ప్రజలందరూ వచ్చారు, మేము వచ్చినాం. మా రాజ్యాధికార పార్టీ నాయకులకు అందరికీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మా అధినేత మల్లన్న గారు మమ్మల్ని పంపించింది అక్కడ ఏం జరుగుతుందో పోయి చూసిరామని మేము వచ్చినామన్నా. నాకైతే ఇప్పుడు ఒకటి మీటింగ్ ఉంది అన్న, కలెక్టరేట్ మీటింగ్ ఉంది. సరే ఓకే అన్న. అదే ఇప్పుడు మీరు ఎవరో రెడ్డి రావు ఫోన్ చేస్తే ఇమీడియట్ గుర్తారు కానీ సార్ రాకుండా రాకపోయారు. కానీ మేము ఏమంటున్నాం అంటే ఇది ప్రజలకు సంబంధించింది. సోమన్న 9వ తారీఖు 10వ నెల 2023లో మీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, అప్పుడున్నటువంటి మంత్రి గారు శంకుస్థాపన చేసి 15 లక్షలు స్వయాన మీ టీం వచ్చి చేసినటువంటి ఎవిడెన్స్ ఆడ ఉంది. ఆ ప్లేస్ లో ఇవాళ ఒక రెడ్డి గారు ఇల్లు కడతా ఉన్నారు. ఆ రెడ్డి గారు ఇల్లు కడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఈ కాలనీలో ఉద్యోగం చేసుకుని బతికేటటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించి వేనారెడ్డి అనేటటువంటి ఇంకో రెడ్డి గారు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళంతటా వాళ్ళ పిటిషన్ వాపసు తీసుకునేట్టు చేసి మళ్ళీ దాని నిర్మాణాన్ని కొనసాగిస్తారు. మేము ఏమంటున్నాం అంటే దీని మీద పూర్తి విచారణ చేసి అది ప్రజలకు తెలిసేంత వరకు ఆ నిర్మాణాన్ని ఆపండి. మీరు సూర్యాపేటలో ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ ఏమో కానీ ఇటు పోతే ఆ గాంధీనగర్ లో ఒక రోడ్డు మీద ఇల్లు కట్టిస్తారు, ఇటుకొచ్చి పార్కులు ఇల్లు కట్టిస్తారు, ఇంకోటి కట్టిస్తుండ్రు. ఇప్పుడు మీరు ఈ